హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్నిని. ఓం శక్తి, శ్రీ శక్తి, ఆదిశక్తిగా కొలిచే శ్రీ దుర్గాదేవిని దేవీ శరన్నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారిని ఎంతో ఘనంగా పూజిస్తాము. అమ్మవారు శరన్నవరాత్రుల్లో 9 రోజులు 9 అవతారాలు ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి 9వ రోజున ఆ రాక్షసుని సంహరించిన కారణంగా ప్రజలు 10వ రోజు చెడుపై మంచి సాధించిన విజయానందంతో ప్రజలందరూ కూడా అమ్మవారిని పూజిస్తారు. ఆ రోజే విజయదశమి అండి. విజయదశమినే మనము దసరా పండుగగా జరుపుకుంటాము. నవదుర్గ అవతారాలు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేర్లతో పిలుస్తారండి. శ్రీశైలంలో అయితే భ్రమరాంబిక అవతారాలుగా, విజయవాడలో అయితే కనకదుర్గ అవతారాలుగా ఇలా పిలుస్తారండి. నేను విజయవాడ కనకదుర్గ అవతారాల పేర్లను చెప్పబోతున్నానండి. నేనైతే ఈ విధంగా నవదుర్గ అవతారాల గిటప్లనైతే వేసుకున్నానని ప్రయత్నం చేశాను. ఈ వీడియోలో మొదటి రోజు అవతారము శ్రీ బాల త్రిపుర సుందరి దేవి. అక్టోబర్ 3, 2024 గురువారము పాడ్యమి తిథి హస్త నక్షత్రంలో వస్తుందండి. ఈ అమ్మవారు లేత గులాబీ చీర ధరిస్తారు. ఈ అమ్మవారిని ఎర్రని మందార పూలు, గులాబీలు, తుమ్మి పూలతో పూజించాలి. అమ్మవారికి బెల్లం పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. ఈ అమ్మవారిని పూజించేటప్పుడు ఓం బాల త్రిపుర సుందరి అయి నమః బాల స్తోత్రాలు, అష్టోత్తరాలు చదువుకోవాలి. రెండవ అవతారం అండి శ్రీ గాయత్రీదేవి. అక్టోబర్ 4 శుక్రవారము 2024 విజయ తిథి చిత్తా నక్షత్రము. ఈ అమ్మవారు నారింజ రంగు లేదా కనకాంబరం రంగు చీర ధరిస్తుంది. ఈ అమ్మవారిని తామర పువ్వులు, కలువ పువ్వులతో పూజించాలి. అమ్మవారికి నిమ్మకాయ పులిహోరను నైవేద్యంగా పెట్టాలి. ఈ అమ్మవారిని పూజించినప్పుడు గాయత్రి మంత్రము, ఈ మంత్రశక్తి, అదేవిధంగా కవచము మీకు చదువుకోవాలి. నచ్చిన అవతారం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దేవి శరన్నవరాత్రుల్లో రెండవ రోజు చూసాం కదండి. మూడవ రోజు అవతారము చూడండి శ్రీ అన్నపూర్ణాదేవి అండి. అక్టోబర్ 5, 2024 శనివారము తిథి తదియ స్వాతి నక్షత్రం అండి. ఈ అమ్మవారు గంధం కలరు చీర ధరిస్తారు. నా దగ్గర కలర్ లేకపోవడం వల్ల ఉన్న శారీని అయితే కట్టుకున్నానండి. ఈ అమ్మవారిని మల్లెపూలతో పూజించాలి. ప్రసాదము కొబ్బరి అన్నము, గారెలు నైవేద్యంగా పెట్టాలండి. ఈ అమ్మవారిని పూజించినప్పుడు ఓం శ్రీ అన్నపూర్ణై నమః అన్నపూర్ణ అష్టకము చదువుకోవాలి. ఈ అమ్మవారిని పూజిస్తే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. నవదుర్గ అవతారంలో 4వ అవతారము శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అండి. అక్టోబర్ 6, 2024 ఆదివారము చవితి తిథి విశాఖ నక్షత్రము. ఈ అమ్మవారు బంగారం రంగు చీర ధరిస్తారు. ఈ అమ్మవారిని ఎర్రటి కలువలు, ఎర్రటి గులాబీలతో పూజించాలి. ప్రసాదాన్ని చక్కెర పొంగలిగా నివేదించాలి. ఈ అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రాలు, అదేవిధంగా శ్రీ లలితా దేవ్యై నమః అనే స్తోత్రాలు చదవాలి. ఈ లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారిని పూజిస్తే అఖండ కీర్తి ప్రాప్తిస్తుంది. నవదుర్గ అవతారాలలో 4వ అవతారం చూశారు కదండి. ఇప్పుడు మనము నవదుర్గ అవతారంలో 5వ అవతారం ఏంటో చూద్దాం. శ్రీ మహాచండీ అవతారము అక్టోబర్ 7, 2024 సోమవారం అండి. పంచమి తిథి అనురాధ నక్షత్రము. శ్రీ మహాచండీ దేవి అమ్మవారు బంగారు రంగు చీర లేదా పసుపు రంగు చీర ధరిస్తారు. ఈ అమ్మవారిని పసుపు రంగు పువ్వులతో పూజించాలి. ఈ అమ్మవారికి నైవేద్యంగా వడపప్పు, కట్టె పొంగలి పెట్టాలి. ఈ అమ్మవారిని పూజించినప్పుడు మహాచండీ స్తోత్రాలు, అలాగే మహాచండీ అష్టోత్తరాలు చదవాలి. ఈ అమ్మవారిని పూజించడం వల్ల శత్రుపీడ తొలగుతుంది.
శరన్నవరాత్రుల్లో 6వ రోజు అవతారము శ్రీ మహాలక్ష్మి దేవి అవతారం అండి. అక్టోబర్ 8, 2024 మంగళవారము, షష్ఠి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈ అమ్మవారు గులాబీ రంగు చీర ధరిస్తారు. శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారిని తామర పువ్వులు, కల్వ పువ్వులు, గులాబీలతో పూజించాలి. ఈ అమ్మవారికి ప్రసాదంగా క్షీరాన్నము, రవ్వ కేసరి, పూర్ణము, బూరలు లేదా గారెలు పెట్టాలి. ఈ అమ్మవారిని పూజించినప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మై నమః, అంతేకాకుండా ఓం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాలు, లక్ష్మీ స్తోత్రాలు చదువుకోవాలి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తే అఖండ ఐశ్వర్య ధనప్రాప్తి లభిస్తుంది. శరన్నవరాత్రుల్లో 6వ రోజు అవతారం చూశారు కదండి. ఇప్పుడు నెక్స్ట్ మనము శరన్నవరాత్రుల్లో 7వ రోజు, శరన్నవరాత్రుల్లో 7వ అమ్మవారి అవతారం శ్రీ సరస్వతీదేవి. అక్టోబర్ 9, 2024 బుధవారం రోజు, సప్తమి తిథి, మూలా నక్షత్రంలో శ్రీ సరస్వతీదేవి అవతారం వస్తుందండి. ఈ అమ్మవారు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. ఈ అమ్మవారిని తెల్లని పువ్వులతో పూజించాలి. అమ్మవారికి ప్రసాదంగా దత్తోజనము, అలాగే పాయసన్నము సమర్పించాలి. మూలా నక్షత్రంలో వచ్చే శ్రీ సరస్వతీదేవి అవతారం రోజు చిన్నపిల్లలందరికీ కూడా శ్రీ సరస్వతి పూజ చేయిస్తారండి. అంతేకాకుండా చిన్న పిల్లలందరికీ కూడా మామూలుగా బాసరలో మనం అక్షరాభ్యాసం చేయిస్తారు కదా, అలా వీలు కాని వాళ్ళు మూలా నక్షత్రంలో సరస్వతీదేవి పూజ రోజు పిల్లలతో అక్షరాభ్యాసం చేయిస్తారండి. ఈ అమ్మవారిని పూజించినప్పుడు సరస్వతీదేవి అష్టోత్తరాలు కానీ, అలాగే ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః అని చదువుకోవాలి. నవదుర్గ అవతారాలలో శరన్నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారి అవతారం అయిపోయింది కదండి. ఇప్పుడు మనము 8వ అవతారము చూద్దాము. శరన్నవరాత్రుల్లో 8వ రోజు అవతారము శ్రీ దుర్గాదేవి అవతారం అండి. అక్టోబర్ 10, 2024 గురువారము, అష్టమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అండి. ఇది అష్టమి రోజు వస్తుంది కాబట్టి మనము దుర్గాష్టమిగా జరుపుకుంటాము. ఈ అమ్మవారిని ఎరుపు రంగు చీర ధరిస్తారు. అంతేకాకుండా ఈ అమ్మవారికి నైవేద్యంగా పులగము, కదంబాన్ని పెట్టాలండి. అమ్మవారిని ఎర్రని పువ్వులతో పూజించాలి. ఈ అమ్మవారిని పూజించినప్పుడు దుర్గాదేవి అష్టోత్తరాలు, స్తోత్రాలు చదువుకోవాలి. దుర్గాదేవిని పూజించడం వల్ల శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. 9వ రోజు అవతారాన్ని శ్రీ మహిషాసురమర్దినిగా పిలుస్తామండి. అక్టోబర్ 11, 2024 శుక్రవారం రోజు, నవమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. నవమి తిథినే మహానవమిగా జరుపుకుంటాము. ఈ మహిషాసురమర్దిని అమ్మవారు కాఫీ రంగు కానీ, నీలిరంగు చీర కానీ ధరిస్తారు. ఈ అమ్మవారిని శంఖం పువ్వులు, అలాగే నల్ల కలువలతో పూజించాలి. ఈ అమ్మవారికి నైవేద్యంగా వడపప్పు, గారెలు, చింతపండు పులిహోర నైవేద్యంగా పెట్టాలి. ఈ అమ్మవారిని పూజించినప్పుడు మహిషాసురమర్దిని స్తోత్రం చదవాలి. అదేవిధంగా ఓం మహిషాసురమర్దిన్యై నమః అని జపించాలండి. ఈ దేవతను పూజించడం వల్ల ధైర్యం, విజయం కూడా కలుగుతుంది. శ్రీ మహిషాసురుడు అనే రాక్షసునితో 9 రోజులు కూడా యుద్ధం చేసి 9వ రోజు ఈ మహిషాసురమర్దిని సంహరించడం వల్ల ప్రజలందరూ కూడా చెడుపై మంచి గెలిచిందనే ఆనందోత్సవాలతో అందరూ ప్రజలు ఆనందంతో అమ్మవారిని పూజించారండి. 10వ రోజే విజయదశమిగా జరుపుకుంటారు. ఆ విజయదశమి రోజే మనము దసరా పండుగగా జరుపుకుంటామండి. 9 అవతారాలు కూడా చూశారు కదండి. అమ్మవారి 9 రోజుల 9 అవతారాలను కూడా చూశారు కదా. ఇప్పుడు మన 10వ రోజు విజయదశమి రోజు అవతారాన్ని చూద్దామండి.
10వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారము అక్టోబర్ 12, 2024 శనివారం రోజు శ్రవణ నక్షత్రము తిథి దశమి. ఈ రోజునే మనం విజయదశమిగా జరుపుకుంటాం. మహిషాసురుణ్ణి అమ్మవారి ప్రజలందరూ కూడా ఈ విధంగా రాజరాజేశ్వరి దేవిగా పూజిస్తారండి. అమ్మవారు రోజు ఆకుపచ్చ వస్త్రము కడతారు. అమ్మవారికి ఎర్రని పువ్వులతో మరియు సుగంధభరితమైన పువ్వులతో పూజ చేయాలి. ఈ అమ్మవారికి నైవేద్యంగా మహా నైవేద్యం అంటే మనం 9 రోజులు కూడా 9 నవదుర్గలకు ప్రసాదాలు చేసి పెట్టాం కదండి. ఆ ప్రసాదాలన్నీ కూడా మళ్ళీ 10వ రోజు మనం శ్రీ రాజరాజేశ్వరి దేవికి ప్రసాదంగా నివేదించవచ్చండి. ఈరోజే మనము విజయదశమి దసరా పండుగ జరుపుకుంటాం. శరన్నవరాత్రుల్లో 9 రోజులు 9 దేవి అవతారాలు చూపించాను కదండి. అందరికీ ముందుగా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మళ్ళీ ఒకసారి ఓం శక్తి, శ్రీ శక్తి, ఆదిశక్తి, ఓం శ్రీ జై దుర్గా భవానీ నమః. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అందరికీ ముందుగా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.